అత్తగారు ఇటాలియన్ రచయిత లూయిజీ పిరాండెలో కథకు నా తెలుగు అనువాదం. నిజం చెప్పాలంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించిన కొద్దీ అంటే మిస్టర్ పోన్జా ఆయన అత్తగారి గురించి ఆలోచిస్తే వాళ్ళిద్దరిలో ఎవరు వెర్రి వాళ్ళన్న సంగతి అంత తక్కువగా అర్థమవుతున్నది. వాళ్ళ ఇద్దరిలో ఒకరికి తప్పకుండా పిచ్చి. వల్డానాలో అందరూ ఆ సంగతి ఒప్పుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికి అసలు సంగతి ఏమిటంటే, కానీ నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. వల్డానా మనుషులలో నేను పూర్తిగా కొత్తవాడిని. కొత్తగా ఆ మనుషులిద్దరూ ప్రశాంతంగా సాధారణంగా ఆనందంగా ఉన్న ఆ చిన్న పట్టణంలోకి వచ్చినప్పుడు వీళ్ళు పడ్డ చికాకు గురించి నాకు సానుభూతి తప్ప మరో భావం కలగలేదు. నేను వాళ్ల పట్ల సానుభూతి కలిగి ఉంటాను. ఎందుకో చెబుతాను. వాళ్ళిద్దరిలో ఒకరినొకరు బుర్రలేని వారుగా మారిపోయే తీరు గురించి నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒక మొత్తం నగరాన్ని సస్పెన్స్లోనూ బాధలోనూ పెట్టి అలా ప్రవర్తించడం సరైంది కాదని నేను అనుకుంటాను. వాళ్ళిద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు భ్రమ ప్రభావంలో ఉన్నారు అన్నది అంతుపట్టకుండా చేస్తున్నారు. మేము వాళ్లను ప్రతినిత్యం వీధిలో కలుస్తామంటే మీరు నమ్మగలరా? వల్డానాలో ఉండేది ఒకటే ప్రధాన వీధి, అక్కడే అందరము కలుస్తాం. వాళ్ళిద్దరిలో ఒకరికి పిచ్చి అని తెలుసు. వాళ్ల ముఖాలను పరీక్షించి స్థూలంగా ఎవరికి పిచ్చి పట్టిందని తేల్చడం కుదరడం లేదు. ఒక్కసారి ఎవరికి వారే అదిగో ఆవిడకు అనుకుంటారు. కానీ ఆ తర్వాత వెంటనే అందుకు వ్యతిరేకంగా మరేమో అనుకుంటారు. నాకు పోలీసులతో ఏ కొంచెం ప్రమేయం ఉన్నా ఆ ఇద్దరిని ఊరు వదిలి వెళ్ళిపోమని ఆర్డర్ జారీ చేస్తాను. కానీ నేను పోలీసును కాను. ఇక జరిగింది ఇది. 3 మాసాల క్రితం సీనియర్ పోన్జా అనే గవర్నమెంట్ ఉద్యోగం గల ఆయన రోమ్ నుంచి పంపబడి వల్డానాలో దిగాడు. వెంటనే తేనె పట్టు, అదేనండి ద బీహైవ్ అనే సరికొత్త పెద్ద భవంతి 5వ ఫ్లోర్లో చిన్న ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. భవంతి నగరం అంచుల్లో ఉంటుంది. పెద్ద బాల్కనీ నుంచి చూస్తే పొలాలు కనిపిస్తాయి. ఇక మిగతా 3 చిన్న కిటికీలు పెరట్లోకి తెరుచుకుంటాయి. ఆ కిటికీల్లో ఒకానొక దాని ముందు ఒక పలుచని తాటికి కట్టిన ఒక బుట్ట వేలాడుతూ ఉంటుంది. ఆ బుట్టను కిందకు దించి వ్యాపారులు అందించే చిన్న పొట్లాలు మిగతా సరుకులను పైకి చేదుకోవచ్చు. ఇక అన్ని మెట్లు ఎక్కడమనే శ్రమ తగ్గుతుంది. కానీ సీనియర్ పోన్జా మరొక ఫ్లాట్ను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఈసారి అది పట్నం మధ్య భాగానికి దగ్గరగా ఉంది. అందులో సెన్యోరా ఫ్రోలా అనే తన అత్తగారు ఉంటారని ఆయన అన్నాడు. దీంతో వల్డానా ప్రజలు ఆశ్చర్యంలో పడిపోయారు. 2 ఫ్లాట్లు ఎందుకు? ఒక తల్లి తన పెళ్ళైన కూతురుతో ఉండలేకపోతే వెళ్ళి తన అల్లుడితో ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులో వలె ఆమె తన కూతురు వెంటబడి అదే నగరానికి వచ్చింది. అయినా వేరే ఫ్లాట్లో ఉండాలని నిర్ణయించింది. ఆ కుటుంబంలో ఏదో ఉందన్న సంగతి శుభ్రంగా బయటపడుతున్నది. ఆ మనిషి మొరటి రకం అయి ఉంటాడు అని వల్డానాలో అందరూ అలాగే అనుకున్నారు. ఇక అందరూ ఆ ఆడమనిషి పట్ల అనుకోకుండా సానుభూతి చూపించసాగారు. కానీ ఆమెలో కూడా ఏవో లోపాలు ఉండవచ్చు అని వారు అన్నారు. అయినప్పటికీ గౌరవం గల పెద్ద మనిషి ఎవరైనా అత్తగారు తన ఫ్లాట్లో ఉండకూడదని అంటాడా? పోతే సీనియర్ పోన్జా కనిపించే తీరు అదో రకంగా ఉంటుంది. పొట్టి, కొంచెం లావు, ఇంచుమించు ఆఫ్రికన్ల వంటి నల్లని ఛాయ, ఉంగరాల జుట్టు, దళసరి కనుబొమ్మలు, భయపెడుతున్నట్టు బుర్ర మీసాలు. మొత్తానికి మొట్టమొదటిసారి చూసిన వారికి వెంటనే అతని పట్ల సానుభూతి కలగదని మాత్రం తప్పనిసరి వాస్తవం. ఇక అందుకు వ్యతిరేకంగా చిన్న మధ్య వయసు తెల్ల జుట్టు ఆడమనిషి మరీ పీలగా ఉంది, దుఃఖంగా కనబడుతోంది. ఆమెను చూస్తే దయాదాక్షిణ్యాలకు రూపం అనిపిస్తుంది. అటువంటి మనిషితో ఆమె భయంకరమైన అసంతోషానికి గురై ఉంటుందని అందరూ అనుకుంటారు.
అతడు ఆమెను కూతురు ఫ్లాట్లోకి రానివ్వడని కూడా అందరూ కనుగొన్నారు. అయితే వ్యవహారం మరింత విచిత్రంగా మారేటట్టు ఆ ముసలావిడ ఒక్కసారి కూడా అల్లునికి వ్యతిరేకంగా ఒక్క మాట అనడం ఎవరు వినలేదు. పైగా ఆయన గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటారన్న ఆలోచనతోనే ఆమెకు బాధ కలుగుతుంది. అల్లుడు తన కూతురికి చాలా మంచి భర్త, తనకు అతను అంకితమైన కుమారుడు లాంటివాడు అని చెప్పడానికి ఆమె ఉవ్విళ్ళురుతూ ఉంటుంది. అవును, అతను అంకితమైన అబ్బాయే, విపరీతమైన మంచి మనసు గల కొడుకు. ఉన్న లోపం అంతా అది లోపం అయితే ఒకే ఒక్కటి, అతనికి తన భార్య పట్ల గల ప్రేమ బహుశా మరీ విపరీతం. కానీ ఆమె వెంటనే అంటుంది, ఒక భర్త తన భార్య తనకే సొంతం కావాలనుకుంటే ఆ విషయంలో భార్య తల్లి పట్ల అసూయ కలిగి ఉంటే అందులో తప్పే ఉంది అని. అసూయ కాదు అది, ఇలాంటి మామూలు అసూయ కాదు, అది పూర్తిగా వేరొక భావం, అది తీవ్రమైన ప్రేమ భావం. దాన్ని లోపం అనడానికే లేదు. అయితే అది మరి స్వార్థమా? అస్సలు కాదు. ఒక మనిషి తన భార్యకు సంపూర్తిగా అంకితమై ఉంటే దాన్ని స్వార్థం అనవచ్చా? లేదు. అతను ఆ స్త్రీ చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అందులోకి ఆమె తల్లిని కూడా దూసుకుని రానివాడు. అందుకే మరి ఆమె కూతురు నుంచి దూరంగా ఉండాలని తేల్చేసుకున్నది. ప్రతిరోజు ఒకసారి వాళ్ళ పెరట్లోకి వచ్చి అక్కడి నుంచే కాసేపు మాట్లాడితే చాలు అనుకున్నది. ఇవాళ ఎలాగున్నావు టిల్డీనా? బాగున్నానమ్మా, మరి నీవు? ఎక్సలెంట్ డార్లింగ్. ఇక మరి బుట్ట కిందకి దింపు. ఇక ఆ చిన్న బుట్ట ఆనాటి వార్తగల నోట్ను మోస్తూ కిందకు వస్తుంది. వాళ్ల మీటింగ్ అంతటితో ముగుస్తుంది. 4 సంవత్సరాలు ఇలాగే కొనసాగింది. ప్రతినిత్యం ఆ ముసలావిడ రావడం, బుట్టలో అందిన కాగితాన్ని తీసుకుపోవడం, కూతురుకు గుడ్ బై చెప్పడం, వీధి చివరిలో మాయం కావడం, అంతటినీ సంతృప్తిగా అంగీకరించడం. అయితే వల్డానాలో ఎవరూ ఈ వింత కథను నమ్మలేకపోతున్నారు. నగరంలోని మహిళలు, ముఖ్యంగా ఆమె అల్లుని తోటి ఉద్యోగుల భార్యలు సీనియర్ ఆఫ్ రోలా ఇంటికి వెళ్ళారు. కబుర్లు మొదలుపెట్టారు. చివరకు మాటల సంగతి సీనియర్ పోన్జా దాకా వెళ్ళింది. అతని గురించి ఒక ముఖ్యమైన వెల్లడింపు బయటపడుతుందని వాళ్ళంతా భయపడ్డారు. తన అత్తగారితో మరీ నేస్తంగా ఉన్నట్టు తెలిసిన మహిళలకు ఆయన కబురు పంపించాడు. వాళ్లను కలుస్తానన్నాడు. అతని భావావేశంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అతని కళ్ళు మరింత లోతుగా, మరింత బాధతో కనిపించాయి. పట్టిన చెమటను తుడుచుకోవడానికి అతని చేతిలో ఒక తెల్లని కర్చీపును పట్టుకున్నాడు. ఒక రహస్యాన్ని కాపాడాలి అంటూ ఆడవాళ్లను వేడుకున్నాడు. అది ఎంతో ముఖ్యమైన రహస్యం అన్నాడు. వీలైతే దాన్ని తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు బయట పెట్టవలసిన పరిస్థితి బలవంతం చేస్తున్నది. తన అత్తగారికి పిచ్చి పట్టిందని ఆయన చెప్పాడు. ఆమె 4 సంవత్సరాల క్రితం పిచ్చిదిగా మారింది. తన కూతురు పోయిందన్న వార్త తెలిసిన తరువాత అది జరిగింది. ఆమెకు కలిగిన షాక్ చాలా గొప్పది. ఆనాటి నుంచి తన కూతురు శాశ్వతంగా పోయిందన్న విషయాన్ని నమ్మడానికి ఆమె ఒప్పుకోదు. కూతురు బతికే ఉందని గట్టిగా అంటుంది. ఆమెకు నచ్చజెప్పడం అస్సలు కుదరడం లేదు. బాధలో ఉన్న ఒక తల్లికి సాయం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఆమె భ్రమలను అలాగే కొనసాగించడమే తెలివిగల పని అని అతను అనుకున్నాడు. తన మొదటి భార్య ఇంకా బతికే ఉందని ఆ తల్లి అనుకున్నా పర్వాలేదన్నాడు. ఇప్పుడు తనతో ఉంటున్న రెండవ భార్య ఆమె కూతురు కానే కాదని అతను వివరించాడు. ఆ రెండవ భార్య ముసలావిడ మీద జాలి కొద్దీ ప్రతినిత్యం కిటికీ దగ్గర కనిపించడానికి, చిన్న నోట్ రాయడానికి అంగీకరించింది. విషయం బయటపడకుండా తనను తాను ఫ్లాట్లోనే బంధించుకోవడానికి కూడా సిద్ధమైంది. ఇది అసలు నిజం. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అతను ముగించాడు. నగరంలోని మహిళలంతా విస్తుపోయారు. వారిలో చాలామంది తమ ఆవేశాన్ని దాచుకోలేకపోయారు. అందరూ సీనియర్ పోన్జా పట్ల సానుభూతి చూపించారు. రహస్యాన్ని తమలోనే దాచుకుంటామని మరీ మాట ఇచ్చారు.
వాళ్ళ మంచి మాటలతో కొంత ఉపశమనం కలిగి సినియోర్ పొన్సా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతను అలా వెళ్ళాడో లేదో సినియోరా ఫ్రోలా ప్రవేశించింది. ఆమె దగ్గర ఒక రహస్యం ఉంది, ఒక గొప్ప రహస్యం. వాళ్ళు తమ పెదవులను కట్టి ఉంచుతామని ఒట్టుపెట్టుకోవాలి, లేకుంటే ప్రపంచంలో తనకు అందరికన్నా ఇష్టమైన మనిషి నాశనమైపోతాడు. అతను తన అల్లుడే. సంగతి బయట తెలిస్తే అతని బతుకు బహుశా సర్వనాశనం అవుతుంది అన్నదామె బాధగా. ఇక ఆ రహస్యం ఏమిటంటే, సినియోర్ పోన్సా కష్టపడి పనిచేసే ప్రశాంత స్వభావం గల ప్రభుత్వాధికారి. పిచ్చివాడు 4 సంవత్సరాల క్రితం అతని మెదడులోకి తన భార్య చనిపోయిందన్న ఆలోచన దూరింది. అప్పటి నుంచి అతను పిచ్చివాడయ్యాడు. అతనికి కలిగిన బాధ చాలా గొప్పది. ఆనాటి నుంచి అతను అందరికీ తన భార్య పోయిందని, ఆమె మరణం కారణంగా అత్తగారు పిచ్చిదయిందని చెబుతూ ఉంటారు. పాపం తన భార్య నర్సింగ్ హోమ్కు పోయింది, అక్కడి నుంచి తిరిగి రానే లేదని అతనికి గట్టి నమ్మకం. ఆమె ఏడుస్తూ ఈ మాట చెప్పింది. ఆ మాట అతని మనసులో నాటుకుపోయింది. ఆమె నిజానికి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు బంధువులు మిత్రులను పిలిచి మరో పెళ్లి చేయవలసి వచ్చింది. తాను ఈ మధ్యనే మరొక అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకున్నాడని అతనికి నమ్మకం కలిగింది అని అంటూ సినియోరా ఫ్లోరా కథ ముగించింది. పట్టలేక ఆమె మరింత చెప్పసాగింది. పరిస్థితి మరీ దిగజారింది. అతను మళ్ళీ తేరుకున్నాడని, తన భార్య అంటే మొదటి భార్యే అని అనుకుంటున్నాడని నేను నమ్మాను. కానీ అతని అసూయ మరీ దూరం పోయింది. ఎవ్వరినీ భార్య దగ్గరకు రానివ్వడు. చివరికి వాళ్ళ అమ్మను కూడా. ఆ అమ్మాయిని ఫ్లాట్లో ఒంటరిగా బంధించాడు. లేకుంటే ప్రస్తుతం తన భార్యకు తల్లి కాని ఒక అత్తగారి మీద అతను చూపే దయకు అర్థం లేదు. అయితే ఈలోగా మరో దురదృష్టకరమైన విషయం జరిగింది. నిట్టూరుస్తూ కొనసాగించింది ఆమె. నా కూతురు తను తానే కాదంటూ అందరినీ ఒప్పించాలి. ఇక నేను పిచ్చిదాన్నని అందరినీ ఒప్పించాలి. నా కూతురు బతికి ఉంది అన్నందుకు నేను పిచ్చిదాన్ని. ఒక తల్లిగా తన కూతురిని కిటికీలోంచి మాత్రమే చూచి సంతృప్తి పడే ఒక తల్లి దుర్భర పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరా? నేనిక నా అల్లుడితో ఉన్నది మరెవరో ఆడమనిషి అని ఆయనకు నమ్మకం కలిగించాలి. అయినా నాకు ఇంకో మార్గం తోచలేదు. ఇక మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నాకు పిచ్చిదని పేరు పెట్టారు. నిజంగా పిచ్చి పట్టిన వారి కొరకు నేను పిచ్చిదానిలాగా బతకాలి. అర్థమైందా మీకంతా? అవును మరి. ఆ మహిళలకి ఏమీ అర్థం కాలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఈ సమస్యను విడదీయాలని ఎంత ప్రయత్నించినా కానీ నాకు కూడా అర్థం కాలేదు. వెళ్ళి ఆ అమ్మాయిని అడగవచ్చు కదా అని మీరు అంటారేమో. నిజమే. కానీ ఆమె తాను రెండవ భార్యనని అందరికీ చెబుతుండగా ఆమె మాటలను నమ్మడం ఎలాగా? ఆమె కూడా భర్తలాగే భ్రమలో పడిపోయిందేమో. అయినా ఆమె ఇంటి తలుపు తెరవనని భీష్మించుకు కూర్చుంటే ఎవరు మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఆ మనిషి సినియోరా ఫ్రోలా అంటే తనకు భయమంటున్నదాయే. ఈలోగా సినియోర్ పోన్సా కూడా తన భావాలను వెల్లడించసాగాడు. త్యాగం, కేవలం త్యాగం అంటున్నాడు ఆయన. కానీ ఆయనకు నిజంగా పిచ్చేమో. పట్టణంలోని వారందరికీ పరిస్థితి గురించి తెలుసుకోవాలని పట్టుదల. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు అంత మంచితనం కనబరుస్తూ అంత సఖ్యంగా ఉంటున్నారు. ఇక వారిలో ఒకరికి పిచ్చి ఉందని ఎవ్వరూ అనుకోవడానికి లేదు. లేక ఇద్దరికి పిచ్చి పట్టిందా ఏమి? సినియోరా ఫ్రోలా తరచుగా సినియోర్ పోన్సా ఆఫీస్కు వెళుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్కు లేదా వాక్కు పోతారు. వాళ్ళిద్దరూ చాలా హాయిగా కలిసి ఉన్నారు. ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉన్నప్పుడు మాత్రమే వీలయ్యే పద్ధతిలో చక్కని మర్యాదలు పాటిస్తున్నారు. నడుస్తూ ఆమె అలసిపోతే ఆయన చేతిని పట్టుకుంటుంది, అతని మీద వాలుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. 100 కళ్ళు తికమకగా ఆశ్చర్యంగా వాళ్లను చూస్తూ ఉంటాయి. వీరిలో పిచ్చి ఎవరికి?
ఇందులో నిజం ఎక్కడుంది? నీడ ఎక్కడుంది? లేక ఇందులో ఒకటి కాక ఎక్కువ నిజాలున్నాయా? జవాబు చెప్పాలంటే ముందుగా మరో జవాబు వెతకాలి. పిచ్చి పట్టింది పోన్జా గారికా, వాళ్ళ అత్తగారికా? సాధారణంగా ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉండే వల్డానా పట్టణంలో ఈ సమస్య అందరినీ ఇంకా తికమక పెడుతూనే ఉన్నది.